ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మట్లాదివారపు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి ఒక ప్రవచనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగిందని మనందరికీ తెలుసు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాత్వికుడుగాను, నీతిపరుడుగాను, రక్షకుడిగాను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ వ్యాపారం చేసే వారందరినీ వారి యొక్క బల్లలను పడద్రోసి తాళ్లతో కొరడాలను పేని వారందరిని కూడా దేవాలయం నుండి ఆహ్, పంపటం, తరమటం మనందరికీ తెలుసు. అయితే ఈనాడు ఉన్నటువంటి మనకున్నటువంటి దేవాలయం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. భౌతికంగా మన కళ్ళ ముందు కనబడేటువంటి దేవాలయం మనకు ఒక వస్తువులు దాచుకునే స్థలం గాను, అంటే స్టోర్ రూమ్ గాను ఉపయోగపడుతుందా? లేక బ్యాంకు గాను, అంటే దేవాలయంలో వచ్చినటువంటి సొమ్ము మన దగ్గర లేకపోతే ఆ డబ్బులు వాడుకునే ఒక బ్యాంకు గాను మనకు దేవాలయం ఉపయోగపడుతుందా? లేకపోతే దేవాలయం అనేది ఒక హోటల్ గాను, లేతే ఒక లాడ్జ్ గాను, ఒక విశ్రాంతి స్థలం గాను మనకు ఉపయోగపడుతుందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. భౌతికంగా మన కంటి ముందు కనపడేటువంటి దేవాలయాన్ని మనం దేవుడిని ఆరాధించే స్థలంగా భావించి ప్రతి ఒక్కరు కూడా దేవాలయంలాగే ఉంచాలని కోరుకుంటూ, అలాగే ఆహ్, హృదయమే నీ ఆలయము, అంటే హృదయమే దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క ఆలయము అని కూడా మనకు తెలుసు. అంటే మన హృదయము గూడా పరిశుభ్రంగా ఉండాలి. అంటే మన కంటి ముందు కనబడేటువంటి దేవాలయం పరిశుభ్రంగా ఉండాలి. మనకి కనపడకుండా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి హృదయం కూడా పరిశుభ్రంగాను, పరిశుద్ధతోనూ ఆయనను ఆరాధించే విధంగాను ఉండాలని కోరుకుంటూ, దేవాలయాన్ని దేవాలయంగానే ఉంచాలి. దాన్ని మరి ఏ ఇతర అవసరాలకు కూడా వాడకూడదు. అది భావ్యం కాదని ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలని కోరుకుంటూ, మరొకసారి అందరికి కూడా మట్లాదివారపు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. థాంక్ యూ.